మదర్స్ డే సందర్భంగా అవిరా ఫెర్టిలిటీ హాస్పిటల్లో మే 12 నుండి 31 వరకు ఉచిత సంతాన శిబిరం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలకు ముందే అక్కడ పూర్తిగా ఎవరు గెలుస్తారు, ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు, ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పరుస్తారు, ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనేటువంటి అంశానికి సంబంధించి భారీగా బెట్టింగ్లు జరుగుతున్నాయి. ఈ బెట్టింగ్ల పర్వం కూడా అక్కడ హింసాత్మక ఘటనలకు కారణం కాబోతున్నాయనేటువంటి ఒక చర్చ కూడా కొనసాగుతుంది. ఇప్పటికే మొన్న ఎన్నికల తర్వాత జరిగినటువంటి విధ్వంసాన్ని చూసాం. రిజల్ట్ తర్వాత కూడా అలాంటి పరిణామాలు ఉండబోతున్నాయనేటువంటి ఒక సంకేతాలు కూడా ఇంటెలిజెన్స్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఏపీలో జరుగుతున్నటువంటి బెట్టింగ్ పర్వాలకు సంబంధించి అక్కడ జరగబోయేటువంటి ఆందోళనలకు సంబంధించి మనం మాట్లాడి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. పూర్తిగా ఏపీ ఎలక్షన్స్ పైన, ఫలితాల పైన విపరీతమైనటువంటి సైలెంట్ బెట్టింగ్ జరుగుతున్నట్టుగా కనపడుతుంది. ప్రతి నియోజకవర్గానికి కానీ, ముఖ్యమంత్రి ఎవరైతారని కానీ, వీటన్నిటికి కానీ ఇవి కూడా జరగబోయేటువంటి ఘర్షణలకు కారణం కాబోతున్నాయనేటువంటి ఒక చర్చ. సో నిన్న ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఏం చెప్పారు ఇంటెలిజెన్స్ కమిటీ, అదేవిధంగా సీట్ అధికారులు, ఈ ఫలితాల తర్వాత జరిగేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? అంటే ఒకటి, బెట్టింగ్ అనేది కామన్, ఎలా జరిగినా కానీ అంటే బెట్టింగ్ చేసేవాళ్ళు హింసకి పాల్పడే అవకాశాలు తక్కువ ఉంటాయి. అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చు. కానీ బెట్టింగ్ జరగడం అనేది ఈసారి ఎలక్షన్స్లో జాతీయ స్థాయిలో కానీ ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా ఎవరు గెలుస్తారనే దాని మీద పెద్ద ఆసక్తి లేదు. ఎందుకంటే అంత క్లారిటీ ఉంది, పిక్చర్ క్లారిటీ ఉంది. ఇప్పుడు జాతీయ స్థాయిలో ఒకసారి మనం చూస్తే ఎన్డీఏ అధికారంలోకి వస్తుంది, బీజేపీనే ఎన్ని సీట్లు గెలుస్తారనే దాని మీద కొన్ని డౌట్స్ ఉన్నాయి. కానీ వాళ్ళు పెట్టుకున్నటువంటి టార్గెట్ 370 సీట్లు గెలుస్తుందా బీజేపీ ఒంటరిగా, లేదా ఎన్డీఏతో కలిసి 400 క్రాస్ చేస్తుందా, ఇది మాత్రమే అక్కడ చాలా సీరియస్ డిస్కషన్ పాయింట్ లాగా కనిపిస్తుంది. అలానే ఉత్తరాది రాష్ట్రాల్లో ఏ పార్టీ హవాలో ఉంటుంది, ఏ పార్టీకి పైచేయి వస్తుంది, ఎక్కడ కూడా స్కోప్ కనిపించట్లా. అలానే అసెంబ్లీలకు సంబంధించి 4 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, ఒడిశా అసెంబ్లీ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, 4 చోట్ల. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ కాబట్టి పెద్దగా వాటి మీద ఫోకస్ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒడిశాలో ఆల్రెడీ 25 ఏళ్ల నుంచి నవీన్ పట్నాయక్ పాతుకుపోయి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు కూడా పెద్దగా వ్యతిరేకత లేదనేది గ్రౌండ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. కాబట్టి కొద్దిగా సీట్లు అటు ఇటు అయితే అవ్వచ్చు, ప్లస్ క్రాస్ ఓటింగ్ జరగవచ్చు. పార్లమెంట్కి సంబంధించి బీజేపీకి ఓటు వేయచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం ఎలక్షన్స్లో బీజేపీ అసలు సింగిల్ డిజిట్ అనుకున్నది, బీజేపీ డబుల్ డిజిట్ సీట్స్ అక్కడ దక్కించుకునేటువంటి పరిస్థితి వచ్చింది. సో ఈసారి కూడా క్రాస్ ఓటింగ్లో బీజేపీకి లోక్సభ సీట్లు రావచ్చు ఎక్కువ, అసెంబ్లీ మాత్రం మళ్ళీ నవీన్ పట్నాయక్కి అనుకూలంగా ఉందనేది అక్కడ రిపోర్ట్స్ వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, ఎవరెవరు గెలుస్తారు, ఎవరి మెజారిటీలు ఎంత, ఏ నియోజకవర్గంలో ఎవరు వస్తారు, అలానే ఆంధ్రప్రదేశ్లో వచ్చేటువంటి నంబరు కేంద్రంలో ఎలా ప్రభావితం చేయబోతుంది, ఇట్లాంటి అనేక రకాల ఆసక్తులు ఆంధ్రప్రదేశ్ మీద మాత్రమే ఉన్నాయి. ఇంకోటి మనం గమనిస్తే ఓవరాల్గా ఇప్పటివరకు 5 ఫేజ్ల ఎలక్షన్స్ చూస్తే ఏ ఫేజ్లో కూడా 80% ఓటింగ్ నమోదైనటువంటి రాష్ట్రం ఏదీ లేదు. ఇంకా ఫిఫ్త్ ఫేజ్ అయితే మరీ తక్కువ. ఫిఫ్త్ ఫేజ్ ఇంకా 58%, 56% దగ్గర ఆగిపోయింది. చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఒక్క పశ్చిమ బెంగాల్లో మాత్రమే ఫిఫ్త్ ఫేజ్ ఓటింగ్లో 70% దాటినటువంటి పరిస్థితి ఉంది. మిగతా అన్ని చోట్ల 56%, 60% లోపే కనీసం ఫస్ట్ గ్రేడ్లో కూడా రానటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇంత పెద్ద ప్రజాస్వామ్యం చెప్పుకొని ఓట్లు వేయించుకోలేని స్థితిలో పాలకులు ఉన్నారా, లేదా వ్యవస్థలు ఉన్నాయా, జనం ఉన్నారా, ఇది చాలా డిస్కషన్ చేయాల్సినటువంటి పాయింట్. ఎందుకంటే 50% మంది ఓట్లేసి అందులో 25% మంది డిసైడ్ చేసినటువంటి వాళ్ళనే ఎన్నుకొని వాళ్ళనే దేశాధినేతలు పీపుల్స్ని పరిపాలించేటువంటి పరిస్థితి వస్తుంది. ఇది చాలా దౌర్భాగ్యకరమైనటువంటి ప్రజాస్వామ్యం కింద మనం చూడాల్సి ఉంటుంది. కాబట్టి అది వేరే చర్చ. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి 81% వరకు ఓటింగ్ జరగడం అనేది దేశవ్యాప్తంగా ఆకట్టుకుంది. ఇందులో ఎవరిది పై చేయి అనేటువంటి దాని మీద ప్రధానంగా ఇద్దరు కూడా ప్రధానమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇటు జగన్మోహన్ రెడ్డి గారు, అటు చంద్రబాబు నాయుడు గారు. ఒకవైపు ఎక్స్పీరియన్స్, ఇంకోవైపు యంగ్ అనేటువంటి ఇంప్రెషన్, ఆ పైగా ఒక రోల్ మోడల్. ఆంధ్రప్రదేశ్ ఈరోజు దేశానికి ఒక మెసేజ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది అనేటువంటి చర్చ జరుగుతుంది. డెవలప్మెంట్ అనేటువంటి అంశాన్ని పక్కన పెట్టేసి పూర్తిగా వెల్ఫేర్ స్కీమ్స్, అలానే డీబీటీలు, మనీ డిస్బర్స్మెంట్ అనేది డైరెక్ట్గా జరగడం అనే ఇంత పెద్ద ఎత్తున చేసినటువంటి రాష్ట్రం ఇంకోటి లేదు ఇప్పటివరకు. దేశ చరిత్రలో ఇప్పటివరకు లేదు. ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా ఏ రాష్ట్రం కూడా ఇంత సాహసం చేయలేదు. కాబట్టి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేసినటువంటి మోడల్, ఎందుకంటే రెండోరు తెలంగాణ మోడల్ గురించి మనం మాట్లాడాం, గుజరాత్ మోడల్ గురించి మాట్లాడాం. వాళ్ళు చెప్పినంత ఏంటి, డెవలప్మెంట్ షోకేస్ చేశారు. గుజరాత్ మోడల్లో పదే ఇన్ని పరిశ్రమలు తీసుకొచ్చాం, ఇంత డెవలప్మెంట్ చేసాం, సబర్మతి రివర్ ఇంకిపోయిందని మేము మళ్ళీ
పునర్వైభవం కల్పించాం అనేటువంటి మోడల్స్ చూపించుకొని నరేంద్ర మోడీ గారు 2014లో వచ్చారు. 2019 తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో 2023లో జరిగినటువంటి ఈక్వేషన్స్లో కేసీఆర్ గారు చేసినటువంటి ప్రజెంటేషన్ ఏంటంటే వెల్ఫేర్ ప్లస్ డెవలప్మెంట్. 10 ఏళ్ల తెలంగాణ మిగతా రాష్ట్రాలన్నిటికీ ఆదర్శంగా నిలిచింది, దేశంలో నంబర్ 1గా ఉంది, కొన్ని ఫ్యాక్టర్స్లో అనేది ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా అధికారంలోకి రావడానికి ప్రయత్నించారు. కానీ ఆయన ఓడిపోయారు కాబట్టి ఆ మోడల్ ఫెయిల్ అయినట్టుగానే మనం చూడాలి. కానీ ఇక్కడ జరిగినటువంటి పరిణామం ఏంటంటే ఓన్లీ స్కీమ్స్ ద్వారా మనం ప్రజల మనసుల్ని గెలుచుకోవచ్చా, అప్పులతో ఎన్ని రోజులు పప్పుకూడి చేస్తాం అనేటువంటి చర్చ తర్వాత. కానీ ప్రస్తుతం నడుస్తుంది కదా, కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి అని అంటారు. కానీ ప్రస్తుతం నడుస్తున్నప్పుడు ఏముంటుంది, తర్వాత వచ్చేవాడు చూసుకుంటాడు మనకెందుకు అన్నట్టుగా ఉండేటువంటి పరిస్థితి కదా. కాబట్టి ఈ మోడల్కి ఎంతవరకు ఆదరణ ఉంది అనేటువంటి చర్చ కూడా దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారనుకోండి, ఈ మోడల్ని దేశవ్యాప్తంగా అమలు చేయడానికి పోటీ పడతారు, అన్ని పార్టీలు పోటీ పడతాయి. ఫ్రీ బస్ స్కీమ్ని మొదట ఢిల్లీలో స్టార్ట్ చేశారు, ఆమ్ ఆద్మీ పార్టీ స్టార్ట్ చేసింది, మహిళలకి ఫ్రీ బస్, పెద్దగా హైలైట్ కాల. కర్ణాటక లాంటి రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ దాన్ని తీసుకొచ్చేసరికి అదొక అటెన్షన్ పాయింట్ అయింది. అలానే ఇమీడియట్గా తెలంగాణలో కూడా అధికారంలోకి వచ్చేసరికి ఏమైంది, ఇప్పుడు ఏపీలో కూడా ఫ్రీ బస్ కదా, రేపు కూటమి వచ్చింది అనుకో అక్కడ కూడా ఫ్రీ బస్ అంటారు. సో ఇప్పుడు ఈ తాయిలాలకు ఒక పరిధి ఉందా, పరిమితి ఉందా లేదా అనేటువంటి చర్చ కూడా ఆంధ్రప్రదేశ్ రిజల్ట్ ఒక కీ పాయింట్ కాబోతున్నాయి. అందుకనే బెట్టింగ్ ఎక్కువగా నడుస్తుంది. పవన్ కళ్యాణ్ గెలుస్తారా గెలవరా బెట్టింగ్ నడుస్తుంది, అధికారంలోకి ఎవరు వస్తారనేటువంటి బెట్టింగ్ నడుస్తుంది, నంబర్స్ మీద బెట్టింగ్ నడుస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మొన్న కూడా 150 క్రాస్ చేస్తాం మేము అనేటువంటి మాట చెప్పారు. నిజంగా 150 క్రాస్ చేస్తారా లేదా దీని మీద బెట్టింగ్ నడుస్తుంది. ఎవరెవరు గెలుస్తారు, ముఖ్యంగా ఏపీ మంత్రివర్గంలో ఉన్న మంత్రులు ఎంతమంది గెలుస్తారు, ఎంతమంది ఓడిపోతారు, దీని మీద ఒక భారీ ఎత్తున బెట్టింగ్ నడుస్తుంది. 1, 2, 2, 3, 3, 3, 4 ఇట్లా వెళ్ళిపోతుందని కూడా చాలా సమాచారం వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ మీద ఉన్నటువంటి సినారియో. ఇక మీరు చెప్పినట్టుగా హింసాత్మకమైనటువంటి ఘటనలు అనేది ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ సమయంలో, ఆంధ్రప్రదేశ్లో కాదు దేశంలో ఏ రాష్ట్రంలో అయినా కానీ ఓటింగ్ సమయంలో రకరకాల ఘర్షణలు జరిగినాయి, ప్రచారం సమయంలో జరిగినాయి. కానీ ఓటింగ్ పూర్తయిపోయిన తర్వాత జరగడం అనేది చాలా అటెన్షన్ పాయింట్. అంటే ఎందుకు ఇంత స్పర్ధ రాజుకుంది అనేది ముఖ్యమైనటువంటిది. ఫలితం వచ్చే రోజున ఒకవేళ వీళ్ళకి అనుకూలంగా వస్తే వాళ్ళు, వాళ్ళకి అనుకూలంగా వస్తే వీళ్ళు ఏదైనా చేయొచ్చు అనేది ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్. ఇక సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఈసీ అపాయింట్ చేసిన తర్వాత వాళ్ళు ఒక 4 బృందాలుగా ఏర్పడి ఘటనలు జరిగినటువంటి 3 జిల్లాల్లో మొత్తం అటు అనంతపురం జిల్లా కావచ్చు, తిరుపతి జిల్లా కావచ్చు, ఇటు పల్నాడు జిల్లా కావచ్చు, మొత్తం అవన్నీ జల్లెడ పెడితే 33 ఇన్సిడెంట్స్ నమోదైనగా చెప్పారు. 1370 మందిని దానిలో అనుమానితులుగా, దోషులుగా తేల్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ కేసులు పెట్టినటువంటి విధానంలో, కేసులకు సంబంధించినటువంటి సెక్షన్స్ అప్లై చేసినటువంటి విధానంలో చాలా లోపాలు ఉన్నాయనేటువంటిది క్లియర్గా తెలియదు. కొంతమంది మరణానికి కూడా ఈ ఘర్షణలు కారణమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నిటినీ మళ్ళీ సిట్ ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేట్ చేయడానికి సంబంధించి వాళ్ళకు చర్య తీసుకోవాలని డిసైడ్ చేశారు. ఇది ఎలక్షన్ కమిషన్కి అధికారికంగా రాష్ట్ర చీఫ్ సెక్రటరీ పంపించారు. ఈలోపు ఇంకొక ఘటన జరిగింది. ఆయన రిపోర్ట్ ఇవ్వగానే ఇప్పుడు బ్రిజ్రాల్ ఐపీఎస్ ఆఫీసర్ బ్రిజ్రాల్ సిట్ నేతృత్వం వహిస్తున్నారు. ఆయన ఒక రిపోర్ట్ 150 పేజీల రిపోర్ట్ తయారు చేసి ఆయన ఇచ్చేసరికి ఇమీడియట్గా ఒక కొద్ది నిమిషాల వ్యవధిలోనే వైఎస్ఆర్సీపీ నాయకులు మళ్ళీ ఒక 2 లెటర్స్ ఇచ్చారు. ఎక్కడెక్కడైతే ట్రాన్స్ఫర్ జరిగినాయో వాళ్ళందరూ కూడా టీడీపీకి అనుకూలంగా ఉన్నటువంటి అధికారులు వచ్చారు. వీళ్ళ వల్లనే హింస జరిగింది, వీళ్ళ ఫోన్ ట్యాపింగ్, వీళ్ళ ఫోన్లకు సంబంధించినటువంటి కాల్ డేటా రికార్డులు బయట పెట్టండి, ఎవరితో వీళ్ళు మాట్లాడారనేది సిఐల దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి అది. ఇంకొక విషయం, పల్నాడులో జరిగినటువంటి ఘటనల్లో ఈవెన్ వీళ్ళు సిట్ ఇన్వాల్వ్మెంట్ అయిన తర్వాత కూడా 7 పోలీసులు, కింది స్థాయి వాళ్ళు కావచ్చు, పై స్థాయి వాళ్ళు కాదు, పోలీసులు సమాచారం ఇచ్చిన దాని మేరకే ఘర్షణలు జరిగినాయి. వాళ్ళ పోలీసులు పలానా చోట తనిఖీకి వెళ్తున్నారంటే అటు కాకుండా మరొక చోట ఘర్షణ చేశారు. 7 పోలీసులు ప్రత్యక్ష పాత్ర ఉంది అని చెప్పని డైరెక్ట్గా అధికారులు డిసైడ్ చేశారు. డిసైడ్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు. అంటే పోలీసుల సహకారంతోనే ఘర్షణలు జరుగుతున్నాయి అనేది పల్నాడు ఏరియాలో క్లియర్గా అర్థమైపోయింది. మొత్తం 33 ఘటనలో 24 ఘటనలు అక్కడే జరిగినట్టున్నాయి మొత్తం మీద ఓవరాల్గా చూస్తే. సో అంటే పోలీసుల ఇన్వాల్వ్మెంట్ ఉందనేది ఖచ్చితంగా ఎవరితో జరిగినా కానీ, టీడీపీతో అయినా, వైసీపీతో అయినా, ఎవరితో అయినా కానీ ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ ఉందనేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. నిన్నటి వరకు వాళ్ళకి అనుకూలంగా చేసి ఉండొచ్చు, ఇప్పుడు వీళ్ళకి అనుకూలంగా చేసినట్టుగా కనిపిస్తుంది. మొత్తానికి వ్యవస్థ భ్రష్టు పట్టింది అంటే అదొక ఉదాహరణగా కనిపించేటువంటి పరిస్థితి ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ అపాయింటెడ్ ఆఫీసర్స్ అందరూ గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినటువంటి ఏబి వెంకటేశ్వరరావు శిష్య బృందం అని చెప్పినటువంటి ఒక ఆరోపణ వైసీపీ చేసింది. కాబట్టి ఆయన 5 ఏళ్లుగా సస్పెన్షన్లో పెట్టారు. కోర్టులు చెప్పినా, సుప్రీంకోర్టు చెప్పినా, క్యాట్ చెప్పినా ఇప్పటికే అపాయింట్మెంట్ ఇంకా ఇవ్వలేదు. ఆయనకి బహుశా ఈ 25కో 30వ తారీఖు ఆయన రిటైర్మెంట్ అయిపోతుంది. కాబట్టి ఆయన్ని ఇలానే పోస్టింగ్ ఇవ్వకుండా రిటైర్ చేసి బయటికి పంపించేలాగా గవర్నమెంట్ వ్యవహరిస్తుంది. ఎందుకంటే రిజల్ట్ కౌంటింగ్ తర్వాత కదా వచ్చేది. సో అప్పటి వరకు ఈ పరిధిలోనే ఉంది. క్యాట్ చెప్పినప్పటికీ కూడా ఆయన సస్పెన్షన్లోనే ఉన్నట్టుగా ఉంది వాతావరణం.
ఇవన్నీ కూడా రాజకీయ స్పర్ధలతో కూడినటువంటి వ్యవహారాలు. అధికార యంత్రాంగంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు రాజకీయ ప్రలోభాలకో రాజకీయ అవసరాలకో వాళ్ళకి లొంగిపోయినటువంటి వాతావరణం ఉంది కాబట్టి ఎవరు ఎక్కడ గెలిచినా కానీ ఓడిపోయిన వాళ్ళు ఏదో రకంగా దానికి ప్రతీకార చర్యలకు పాల్పడేటువంటి అవకాశాలు ఉన్నాయని చాలా క్లియర్గా చెప్పారు. ఫలితాలు వచ్చినటువంటి తర్వాత ఒకవేళ ఏమైనా ఇన్సిడెంట్ జరిగినా ఆ రోజు వరకే పరిమితం అవుతాయా, లేకుంటే ఇప్పుడు ఎన్నికలు జరిగిన తర్వాత కూడా 4-5 రోజులు కొనసాగినట్టు ఫలితాల తర్వాత కూడా ఈ ప్రక్రియ ఇంకా కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది? ఇంటెలిజెన్స్ రిపోర్ట్ బయటికి రాకపోయినప్పటికీ దానిలో ఉన్నటువంటి కొన్ని కీ పాయింట్స్ బయటకు వచ్చినాయి. 15 రోజుల పాటు సెంట్రల్ ఫోర్సెస్ని ఆంధ్రప్రదేశ్లో కొనసాగించాలనేటువంటి సూచన చేసినట్టుగా సమాచారం ఉంది. అంటే 15 రోజుల పాటు అంటే ఆషామాషి విషయం కాదు. 4వ తేదీన వస్తే జూన్ 20వ తేదీ వరకు సెంట్రల్ ఫోర్సెస్ కంట్రోల్లోనే ఏపీ అంటే కొత్త ముఖ్యమంత్రి ఎవరు అనేది డిసైడ్ అయిన తర్వాత కూడా ఇప్పుడు 9న ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. ఇంకొక డేట్ వీళ్ళు ఇంకా డేట్ చెప్పలా, కాకపోతే వీళ్ళు అమరావతిలో చేస్తూ ఉన్నారు, ఆయన వైజాగ్లో చేస్తూ ఉంటున్నారు. సో వీళ్ళు ముహూర్తాలు పెట్టుకొని అన్నీ రెడీ చేసి పెట్టుకొని కూర్చున్నారు. బట్ రిజల్ట్ వచ్చిన తర్వాత కొత్త గవర్నమెంట్ ఫామ్ అయినా కానీ మరొక 10 రోజులు కనీసం ఇక్కడ సెంట్రల్ ఫోర్సెస్ ఉండేటువంటి అవకాశం ఉందంటే సివియారిటీ ఉంది కాబట్టి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉండబట్టే ఇంటెలిజెన్స్ అధికారులు కూడా అన్ని రోజుల పాటు ఇక్కడ ఉంచాలి అనేటువంటి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి ఘటనలకు పాల్పడే వ్యక్తులు ఏదైనా సమాచారం ఉంటే కనుక ఇమ్మీడియట్గా సంబంధిత వర్గాలకు సమాచారం సేకరించే విధంగా ఉండాలి. బెట్టింగ్ బాబులు ఏంటంటే ఎలా ఇక్కడ గెలిచిన తర్వాత డబ్బుని కానీ దాన్ని కానీ ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, ఎలా ఒకరికొకరు ఇది చేసుకోవాలనే దాని మీద ఉంటాయి. కాబట్టి వాటిపైన కూడా నిఘా ఉంటుంది ఖచ్చితంగా. డబ్బు తరలింపు పైన 100 కోట్లు పట్టుకున్నారు కదా ఇప్పుడు ఈ ఎలక్షన్ క్యాన్వాసింగ్ దీనిలోనే ఎక్కువ డబ్బు పట్టుబడింది ఆంధ్రప్రదేశ్లోనే. సో ఈ రకమైనటువంటి నిఘా అధికార యంత్రాంగం నుంచి ఉంటుంది. కానీ ప్రజలు కొంత సంయమనంతో అప్రమత్తంతో ఉండాలి. లేదంటే కనుక ప్రజల భావోద్వేగాలతోనే ఈ చెలగాటం అంతా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఫైనల్గా ఎవరైనా ప్రాణాలు కోల్పోయినా కానీ సామాన్యులకి అది సంకటంగా మారేటువంటి అంశంగా ఉంటుంది తప్పితే రాజకీయ నాయకులకి ఎవరికి ఏది అంటుకోదు. కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సందర్భం ఆంధ్రప్రదేశ్లో అయితే కనిపిస్తుంది. రైట్ సార్. సో మొత్తానికి అది ఏపీలో ఫలితాలు రాబోతున్నటువంటి సందర్భంలో అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలపైన నిశ్చితంగా ఇంటెలిజెన్స్ కూడా గమనిస్తుంది. సెంట్రల్ ఫోర్సెస్ కూడా అక్కడ అప్రమత్తమై ఉన్నాయి. ఫలితాలు వచ్చినటువంటి తర్వాత ఎలాంటి ఘటనలు జరగకుండా చూసేందుకు కాపు కాస్తున్నాయి. అలాగే బెట్టింగ్ సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా జూన్ 4th కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఆ రోజు ఏం జరగబోతుంది, ఎవరు గెలవబోతున్నారు అనేటువంటి దానికి సంబంధించి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలతో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా క్యూరియాసిటీ అయితే కనిపిస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.